నల్గొండ కోర్టు సంచలన తీర్పట. అత్యాచార నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష. నిందితుడు మహమ్మద్ ఖయ్యూంపై గతంలో పోక్సో కేసు నమోదు. 2020 నుంచి జిల్లా కోర్టులో వాదనలు. నిందితుడికి జైలు శిక్షతో పాటు 85,000 జరిమానా విధించారంట. మంచి పని చేశారు. 85,000 జరిమానా అనేది కామెడీ అంశం అనుకోండి, అది వేరే విషయం. కానీ 51 ఏళ్ల జైలు శిక్ష బాగుంది, చాలా బాగుంది. అంటే కొంతమంది అనొచ్చు ఈ ఉరి శిక్షలు అట్లాంటివి వేయకూడదు, తప్పు, మనం ప్రజాస్వామ్య దేశం, ఆ ఉరి శిక్షలు అట్లాంటివి ఉండకూడదు అనే కొంతమంది వాళ్ళ కోసం ఈ బాగుంది. 51 100 ఏళ్ళు జైలు శిక్ష ఇవ్వాలి వీళ్ళకి. అప్పుడు మారతారు ఈ చెత్తనా కొడుకులు. ఈ అత్యాచారాలు ఇట్లాంటి పనికిమాలిన పనులు చేసే వాళ్ళకి అట్లా ఈ 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఇట్లాంటి తీర్పులు ఇవ్వాలండి వీళ్ళకి. బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ పోక్సో కేసు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి రోజారామని తీర్పు వెలువరించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై 2021లో తిప్పర్తి పిఎస్లో మహమ్మద్ ఖయ్యూం అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. 2022 నుంచి జిల్లా కోర్టులో వాదనలు కొనసాగగా తాజాగా తీర్పు వెల్లడైంది. పర్లేదండి, 3 ఏళ్లలో తీర్పు వచ్చేసింది. అంతేకాకుండా 85,000 జరిమానా విధిస్తూ బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించాలని నల్గొండ కోర్టు ఆదేశించింది. ఈ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ఖయ్యూంకి కఠిన కారాగార శిక్ష విధించింది. చాలా మంచి పని చేశారు. అత్యాచార కేసులో 20 ఏళ్ళు, పోక్సో కేసులో 20 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ కేసులో 10 ఏళ్ళు, సెక్షన్ 506 కేసులో మరో ఏడాది శిక్ష వెలువరించారు. చాలా మంచి విషయం. ఇట్లా ఎవరైతే ఈ ఏదో పనులు చేస్తుంటారో ఇట్లాంటి వాళ్ళందరికీ 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఇట్లాంటి జైలు శిక్షలు వేస్తే వాళ్ళు మరోసారి అటువైపు తొంగి చూడండి కూడా భయపడతారు.